ఉదయం ఈనాడే హారతి హారతి. ఏమోయ్ ఏ ముహూర్తాలు నీ పేరు హారతి అని పెట్టారో గాని హారతి అనగానే హారతి పట్టుకొచ్చేస్తావు. అయ్యారు దీనికి అలా అంటారేంటి? ఇంటి ముందుకి అడుక్కునే వాళ్ళు వస్తే ముష్టేసి పంపిస్తారు ఎవరన్నా, కానీ అమ్మగారు దిష్టి మరీ పంపిస్తారు. ఏమేవ్ నా ఆదాయం మొత్తం నీ హారతి బిళ్ళకే కర్పూరం వేయలాగుందే. ముందు హారతి తీసుకోండి. ఏమై మీకోసం ఫారిన్ నుంచి హలో నాన్న జపాన్ నుంచి నాకేం తీసుకొచ్చారు? నీకు జపాన్ నుంచి రిమోట్ కార్ తెచ్చాను రా. థ్యాంక్ యూ డాడీ. లవ్ యూ రాజా. ఏమోయ్ నీకు జపాన్ నుంచి స్పెషల్ చీర పట్టుకొచ్చాను చూసుకో. జపాన్ లో చీరలు కట్టుకోరు కదండి. నువ్వు ఎప్పుడైనా జపాన్ చూసావా? లేదు. అయితే కట్టుకుంటారు. ఏమండి ఇంతకీ జపాన్ ఎలా ఉంది? ఏం చెప్పమంటావే, ఎక్కడైనా ప్రపంచంలో మనిషిని పోలేని మనుషులు 7 ఉంటారంటారు, కానీ జపాన్ లో అందరూ ఒకేలాగుంటారు ముక్కులు లేకుండా. అయ్యారు మీరు జపాన్ అన్నారు, ఇక్కడ మేడ్ ఇన్ చైనా అని రాసింది. ఏమిట్రా నువ్వు? రేయ్ నే విమానంలో తిరిగి వచ్చేటప్పుడు దారిలో చైనా కనపడింది. చైన్ లాగా ఇవన్నీ కొనుక్కొచ్చా. సరే ఏంటిలా చిక్కిపోయారు? నేనేమైనా డైలీ చికెన్ బిర్యానీ తింటున్నానా చిక్కిపోకుండా ఉండటానికి? రోజు సాంబారే, వారానికో చిన్న గుడ్డు, నెలకోసారో చిన్న చికెన్ ముక్క, అది గంట సేపు క్యూలో నిలబడితే చిన్న ముక్క తొక్క. మీరు జపాన్ నుంచి వచ్చారా జైలు నుంచి వచ్చారా? నీ పనోడులాగుండు. ప్రతి విషయంలో వేలు పెట్టావనుకో వేలు కట్ చేస్తావు వెదవా. 3 నెలలు కనపడపోయేసరికి నా అలివేలు నా మీద బెంగ పెట్టేసుకుని ఉంటది. అలివేలు బంగారం. బంగారమా? ఏంటి బంగారం? అమ్మని అమ్మ, నిన్ను చూస్తే మూడు వస్తుంది. నువ్వు కొంచెం కోఆపరేషన్ చేస్తే. ఎవరైనా చూస్తే? ఓరి నాయను, ఈడెవడో నా ల్యాండ్ ని కబ్జా చేసినట్టున్నాడు. ఎవరు రాజే? రే రే ఏం జరుగుతుందో ఇక్కడ? ఇప్పటిదాకా నా ల్యాండ్ మీద నేనే హ్యాండ్ అయ్యలేదు, అలాంటిది నువ్వు ఏకంగా వెంచర్ వేసేద్దాం అనుకున్నావా? ఏమండి ఆయన ఎవరనుకుంటున్నారు? సినిమా డైరెక్టర్ నన్ను హీరోయిన్ గా పెట్టి సినిమా తీయాలనుకుంటున్నారు. ఎంత దరిద్రంగా ఉన్నాడండి ఈడేమన్నా వివి వినాయక్ అనుకున్నావా? వినాయక చవితి పందిట్లో డప్పులు వాయించుకునే వాళ్ళ ఉన్నాడు. అది కాదండి, ఆయన చెప్పిన స్టోరీ చాలా బాగుంది. మీరు అంటే నేను ఇచ్చేసుకుంటాను. ఇచ్చేస్తావా ఏంటి? డేట్లే మీరు ఒక 2 కోట్లు ఇస్తే చాలండి, మేము సినిమా స్టార్ట్ చేసేసుకుంటాం. యాస్ ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్. నేనేంటో చూపిస్తా. సంక్రాంతికి పోవటానిగా? ఏంటి అల్లుడు గారు అలా అంటారు? నేను ఎలాగో హీరోయిన్ కాలేదు, కనీసం నా కూతుర్నైనా హీరోయిన్ చేద్దాం అనుకున్నాను. ఏంటి నువ్వు హీరోయిన్ అవుదాం అనుకున్నావా? మరి నా గురించి ఏమనుకుంటున్నారు? మీరు జగన్మోహన్ ఈ సినిమా చూసారా? ఓ గుర్తుకొచ్చింది, అంటే పొయ్యిలో కాలు పెట్టింది నువ్వే అన్నమాట. దయవేంటి, అప్పట్లో నన్ను అందరూ రంభ, ఊర్వశి, మేనక అనేవాళ్ళు తెలుసా? మేకలా ఉంటావు నువ్వు, మేనకేంటి? మేక మరి కాక దీనికేమో రేచగటి 6 తర్వాత ఆకాశంలో స్టార్స్ కనపడవు, ఇదేమో స్టార్ హీరోయిన్ అవ్వాలనుకుంటది. అయినా నిన్ను అనాలే, అది హీరోయిన్ అయితే కానీ శోభనం జరగదని ఏదో లింక్ పెట్టావు. అవును, నేను హీరోయిన్ అయ్యాకే మన శోభనం. అది కాదే అలివేలు. అలివేలుగా సార్, ఆలియా భట్. స్క్రీన్ నేమా తొక్కనేమా? నా పిల్లం పేరు కూడా మార్చావా? ఇది ఒక మంచి రొమాంటిక్ క్రైమ్ కదా, అందుకే ఆలియా భట్ అని పెట్టాను. నేను అంత పిచ్చోడనేం కాదు. నేను క్రైమ్ థ్రిల్లర్ చూపించక ముందే ఇక్కడి నుంచి బయలుదేరు. అది కావాలి దానికి తెలుసు అన్ని తీసుకెళ్ళిపోతావా? ఈసారి లేనప్పుడు దూరిపోలే ఇంట్లో. మీరు నాతో మాట్లాడొద్దు. అలియా పట్టు, కాస్త ఓపిక పట్టు, ఏదో ఒక రోజు బయట వెంచరేస్తా, లోపల నిన్ను ఏంటి హీరోయిన్ చేస్తా. సార్ సరే సార్, నేను మళ్ళీ మాట్లాడతా. కస్టమర్ వచ్చిండు సార్. నమస్తే సార్. నమస్తే, బాగున్నావా? బాగున్నాను సార్. ఇదే సార్ మీరు కొనబోయే బంగ్లా. రండి సార్ లోపలికి వెళ్దాం. మమ్మీ ఇల్లు చాలా బాగుంది. ఇంట్లో కూడా లాన్ ఉంది మమ్మీ. సార్ బంగ్లా చూసారా? ఇంత మోడర్న్ బంగ్లా ఈ ఏరియాలో లేదు సార్. నా చిన్నప్పటి నుంచి ఇలాంటి బంగ్లా కొనుక్కోవాలని కోరిక. ఇల్లు చాలా బాగుందండి, మా అందరికి చాలా బాగా నచ్చింది. మాకు కూడా నచ్చింది. ఓకే ఇదిగోనే బ్రోకర్ కమిషన్. థ్యాంక్ యూ సార్. ఓకే వస్తాను. మంచిది సార్. నువ్వేనా వాచ్మెన్? అవును సార్. ఇల్లు క్లీన్ చేసి రెడీ చేయండి. అలాగే సార్. వచ్చే దశమి రోజున గృహప్రవేశం చేస్తాం, సరేనా? భరత్ నగర్ రోడ్ నంబర్ 10 లో ఉన్న 250 గజాల స్థలం ఆక్షన్ లో ఉంది. దేవుడు పాట 20 లక్షలు. స్వామి నాకు ఎక్కువద్దు, ఒక్క 40 లక్షలు చాలు. కాలినడక నీ కొండకొస్తాను.
నా పాట 25 లక్షలు. పిల్లి పిచ్చయ్య గారి పాట 25 లక్షలు. 30 లక్షలు. పాము పద్మారావు గారి పాట 30 లక్షలు. 40 లక్షలు. కాకి జానకి గారి పాట 40 లక్షలు. ఇంత తక్కువకు పాడేసి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని నా పాట 50 లక్షలు. ఎంతమంది ఉన్నారనేది కాదు, ఎవరు ఉన్నారనేదే ముఖ్యం. నా పాట 60 లక్షలు. భూమి భాస్కర్ గారి పాట 60 లక్షలు. రేయ్, ఆయనకి కూల్ డ్రింక్ తీసుకొచ్చేవండి. 70 లక్షలు. ఈయనకి బీరిచ్చినా తప్పలేదు. 80 లక్షలు. 90 లక్షలు. కోటి. ఆ 7 కొండల వాడికే అప్పిచ్చిన కుబేరుల్లా మాట్లాడుతున్నాడు. ఈ స్థలం వీడికే ఇవ్వండి సార్. ఇక్కడ సంతకం పెట్టండి. ఆ. ఇక్కడ పెట్టండి. అవునమ్మా, సైట్ నుంచి ఎయిర్పోర్ట్ కి 5 కిలోమీటర్లే కదా? అబే లేదండి, 50 కిలోమీటర్లు. 50 కిలోమీటర్ల. నేను ఇంట్లో కన్నా ఎయిర్పోర్ట్ లోనే ఎక్కువ ఉంటానమ్మా. ఎయిర్పోర్ట్ లేదు కాబట్టి 80 లక్షల నుంచి 1 రూపాయి కూడా ఇవ్వను. సార్ ఏమండి, ఇందాక మీరు 90 లక్షలు ఇస్తున్నారు కదా, మీకే ఖాయం చేస్తాను, మీరు రండి సార్. నమస్కారం కృష్ణరాజా. ఇక్కడ ఒక సంతకం పెట్టండి సార్. అవును రాజా, మన స్థలం ముంబై పబ్లిక్ స్కూల్ పక్కనే ఉంది కదా. ముంబై పబ్లిక్ స్కూల్ ఎక్కడ ఉంటుంది సార్? ఇక్కడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉన్నప్పుడు ముంబై పబ్లిక్ స్కూల్ ఉండదా? మా స్థలం పక్క ముంబై పబ్లిక్ స్కూల్ లేదు కాబట్టి 90 లక్షలు దాన్ని 40 లక్షలకు కొంటా. మీకు ఇష్టమైతే. ఇదేంటండి ఇది? ఇందాక పాట ర్యాకెట్ లాగా సక్సకా పైకెళ్ళింది, ఇప్పుడు షేర్ మార్కెట్ లాగా కిందకి దిగిపోతుంది ఏంటి? సార్, ఇందాక మీరు 80 లక్షలు ఇస్తున్నారు కదా, మీరు ఇంకేం ఆడకుండా అదే ఖాయం చేసుకోండి. సంతకం పెట్టండి. అలాగే అలాగే అలాగే. అవునమ్మా, బీచ్ పక్కనే ఉంది కదా. బీచా? హైదరాబాద్ లో బీచ్ ఏంట్రా? లేదంటే ఇంకా రేట్ తగ్గించేస్తాడేమో. ఉంది సార్, బీచ్ ఉంది సార్. బీచ్ ఉందా? ఉంది. అంటే ఏ సునామీ వచ్చి నేను కట్టుకున్న కొంప కొట్టుకుపోతే ఈ బేరం మనకు వద్దు కానీ ఈ పెన్ తీసుకో, అదేదో ఆయనకే ఇచ్చేయి. సార్ సార్ ఎలా? సార్ సార్, ఇందాక మీరు 40 అన్నారు కదా, ఆ మాటనే ఫైనల్ చేసుకుందాం సార్. రాజా, సార్ వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోయారు. ఈ యాక్షన్ లో నీకెలాంటి ఆప్షన్ లేదు. బల్పం బలరాం పాట 1వ, 2వ, 3వ, ఓన్లీ 20 lakhs. సార్ కన్ఫర్మ్ చేసుకో. సార్ అదే మనిద్దరు ఒకటని తెలియక పిచ్చి వెదలు 40 లక్షల స్థలాన్ని 20 లక్షలకి ఇచ్చేశారు. చూడు భూమి లేని భాస్కర్, నేను ఒకటి చెప్పనా? నువ్వు నేను పలక బలపంలా కలిసి ఉన్నాం అంటే మనిద్దరిది ఎందులోనైనా గెలిపే. భాస్కర్, ఈ శుభ సందర్భంలో మనిద్దరం బారుకెళ్ళి ముందు కొడదాం భాస్కర్. ముందా? అవును. ఇదిగో, నువ్వు మందేస్తే మంచోడు అయిపోతావు. వెంటనే యాక్షన్ చేసేవాడికి ఇది యాక్షన్ అని చెప్పావనుకో, నేను మళ్ళీ దుబాయ్కి, నువ్వు జపాన్కి వెళ్లాల్సి వస్తుంది. ఓం వాస్తునాథాయ స్వాహ, వాస్తు పురుషాయ ఇదన్నమమ. ఓం కుముదాయ స్వాహ, ఓం పుండరీకాయ స్వాహ, ఓం వామనాయ స్వాహ, ఓం ఏంటి పంతులు గారు, శుభమా అని పూజ చేసుకుంటే ఈ అపశకనం? మీరు కంగారు పడకండి, ఏదో గాలి కారిపోయింది. దీర్ఘ సుమంగళీ భవ. గురుగారు, గంధం ఏంటండి ఇలా నల్లగా మారిపోయింది? ఈ ఇంట్లో ఏదో దుష్టశక్తి ఉన్నట్టుందండి. మనకు సంభావన ముట్టింది కదా, మనకెందుకురా? అయ్యా, ఇక మాకు సెలవిస్తే మేము వెళ్ళొస్తాం. అలాగే. జాగ్రత్త అండి. మమ్మీ
వస్తున్నా. ఏంట్రా? ఆకలేస్తుంది మమ్మీ. 5 minutes. ఏంటిది ఇలా ఆరిపోతుంది?